ఏందమ్మా అలా ఉన్నావు? అనుకోకుండా వచ్చావు, ఏంటి సంగతి? ఏముంది, ఇక్కడ తిష్టడానికి వచ్చి ఉంటది. ఇక్కడేం ఉండటానికి రాలే వదిన. ఒక వారం రోజులు ఉండి నా కాపురం సర్దిద్దుకొని వెళ్ళిపోతలే. ఏంటమ్మా, ముందు కూర్చో, తర్వాత మాట్లాడదాం. ఏంటమ్మా అలా ఉన్నావు? మీ అత్తమామ గాని మీ ఆయన గాని ఏమన్నా అన్నారా? అది అన్నయ్య, అన్నా అనకపోయినా ఏదో వంక పెట్టుకొని రావటం అలవాటేగా. ఆయన మీరేంటి అలా కూర్చోబెట్టారు? దాని పరిస్థితి బాగాలేకొచ్చింది, నువ్వు అర్థం చేసుకోవే. అందరిని అర్థం చేసుకుంటూ పోతా ఉండడానికి ఇదేమన్నా మీ అమ్మ అయ్యే సంపాదించిన ఆస్త? నేను మా పుట్టింటి కంచి తెచ్చుకుంది. అంతగా మీ చెల్లెల మీద మీకు అంత ప్రేమ ఉంటే ఇద్దరు కలిపి బయటికి నడవండి. నా వల్ల మీరిద్దరు ఎందుకు వదిన గొడవ పెట్టుకునేది? నేనే వెళ్ళి ఏ నొయ్యో గొయ్యో చూసుకొని చచ్చిపోతలే. ఉమా ఆగమ్మా. నిన్నుంచటమే ఇంట్లో ఎక్కువ, నీకు తోడు మళ్ళీ నీ చెల్లెలు కూడానా? అది అలాగే ఏ నొయ్యో గొయ్యో చూసుకుంటానంది కదా, దాంతో పాటు నువ్వు కూడా వెళ్ళి చూసుకో. మర్యాదగా దాన్ని పంపించినా, లేదంటే కనుక దాంతో పాటు నువ్వు బయటికి నాడు. వదిన, నీకు దండం పెడుతున్నా, దయచేసి మా అన్నయ్యని ఏమనకు. ఒకవేళ నేను చచ్చిపోయినా చివరి చూపన్న మా అన్నయ్యని చూడండి, కానీ నీలాంటి వదిన ఎవరికీ ఉండకూడదు. ఏ ఆడపిల్లకి నాలాంటి పరిస్థితి అస్సలు రాకూడదు. ఆడపడుచు ఏ పరిస్థితిలో ఇంటికి వచ్చినా ఒక్కసారి తన గురించి ఆలోచించండి. వదినగా కాకపోయినా సాటి ఆడదానిలా ఆలోచించాలి. ఎవరికి తెలుసు, సాక్షాత్తు అమ్మవారే ఆడపడుచుగా నీ ఇంటికి వచ్చిందేమో.